మాట్లాడుతున్నారు. యార్లగడ్డ వెంకటరావు. ధన్యవాదాలు అధ్యక్ష. కన్వర్జన్ పరిధిలో రిజిస్టర్ పాత్రికేయుల గృహ నిర్మాణ సహకార సంఘం గురించి అధ్యక్ష. ఇది విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ పేరు మీద వాళ్ళు రిజిస్టర్ అయిన జర్నలిస్ట్ సోదరులు పాత్రికేయుల గృహ నిర్మాణ సహకార సంఘానికి నా నియోజకవర్గంలో ఉన్న మామిడి మార్కెట్ యార్డ్ ఎదురుగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1976 కింద ప్రభుత్వం సేకరించిన మిగులు భూమి సుమారు 3.5 ఎకరాలను ఆ రోజు రాజశేఖర్ గారి ప్రభుత్వం జీవో నెంబర్ 480/2008 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించారు అధ్యక్ష. తర్వాత హైవే బైపాస్ వచ్చిన దృష్ట్యా 1 ఎకరం 30 సెంట్లు దాంట్లో పోయింది అధ్యక్ష. ఇక మిగతా 2 ఎకరాల 15 సెంట్ల భూమిలో 2019లో నాటి సీఎం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సొసైటీ పేరుతో జీవో ఇస్తూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నేతృత్వంలో టిట్కోయిలు కట్టేవాళ్ళని పేర్కొంటూ జీవో ఇచ్చారు అధ్యక్ష. కేటాయించిన స్థలాన్ని ఫ్లాట్ రూపంలో పంచడం సాధ్యం కాదు కాబట్టి అది కూడా విజయవాడలో భూమి కొరత తీవ్రంగా ఉండి రేట్లు ఎక్కువ పరిస్థితి అధ్యక్ష. కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించాలన్నా నాటి చంద్రబాబు గారి మాటలను నేను మరలా సభకు తెలియపరుస్తూ గన్నవరం పాత్రికేయ సంఘం ఇళ్ల నిర్మాణాన్ని అందించడం ఒకటే ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది అధ్యక్ష. గృహ నిర్మాణ శాఖ నేతృత్వంలో పాత్రికేయుల సహకార సంఘానికి ఇళ్లు నిర్మించాలని ఈ సభ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ హౌసింగ్ సొసైటీలో దాదాపు 150 మంది రిజిస్టర్డ్ పాత్రికేయుల్లో కరోనా టైంలో 14 మంది, రోడ్డు ప్రమాదంలో 2-3 చనిపోయిన పరిస్థితి అధ్యక్ష. అయితే వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని నా సంకల్పం అధ్యక్ష. ఈ క్రమంలో కొద్ది కాలానికి 19లో ఎన్నికలు రావటం, వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు పాత్రికేయ మిత్రులకు సహాయం చేయలేదు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వం అనేక మంది పాత్రికేయుల మీద అక్రమంగా కేసులు పెట్టి కక్షాలకు కూడా దిగింది అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాత్రికేయులకు నిర్ణయించిన ఈ స్థలం కొంతమేర ఆక్రమణకు కూడా గురైంది అధ్యక్ష. నేను మొన్న ఎంఆర్ఓ గారిని తీసుకెళ్లి నేను పరిశీలించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి ఆ సైట్ సర్వే చేపించి తొలగిస్తున్నాం అధ్యక్ష. పాత్రికేయుల గృహ నిర్మాణ సహకార సంఘంలో అన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న పాత్రికేయులు సభ్యులుగా ఉన్న వాళ్ళకి 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న దీన్ని వాళ్ళకి కేటాయించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సోదరులు కూడా రెక్కాడదిగా ఉండి ఒక్కడిసలో చాలా మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి పేరోలు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. చాలా ఛానల్స్లో కానీ చాలా చిన్న చిన్న పేపర్లలో వాళ్ళ కోసం ప్రభుత్వం ఎలాగో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంది కాబట్టి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తుంది కాబట్టి గ్రామాల్లో 4 సెంట్లు, పట్టణాల్లో 3 సెంట్లు జర్నలిస్ట్ సోదరులకు కూడా కేటాయించమని మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. మెడికల్కి సంబంధించి అధ్యక్ష, గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, హెచ్సిఎల్ ఉంది, అలాగే పారిశ్రామిక కేంద్రంగా ఉంది అధ్యక్ష. 3 మండలాల్లో 75 పంచాయతీలు, 3 లక్షల జనాభా ఉండడానికి ఆ సిహెచ్సి సెంటర్ చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. దాన్ని కోల్ ఇండియా చైర్మన్ గారితో మాట్లాడి కొంత సిఎస్ఆర్ ఫండ్, అలాగే గ్రామ పంచాయతీ నుంచి, ఎంపీడీ నిధుల నుంచి కొంత కేటాయించి దాన్ని అప్డేట్ చేస్తే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. వివిఐపీలు వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఏ దేశంలో ఫ్లైట్లో అయినా ప్రయాణికుడికి ఏమన్నా ఆరోగ్యం బాగోకపోతే దగ్గరలో ఉన్న సమీప ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు ల్యాండ్ అయ్యే పరిస్థితి అధ్యక్ష. కనీసం దాని దృష్టిలో పెట్టాను మంత్రి గారిని కనీసం 30 బెడ్ హాస్పిటల్ 50 బెడ్స్కో 100 బెడ్స్కో మా నియోజకవర్గం మార్చాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అది కొంచెం అవమానం కూడా అధ్యక్ష. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఆసుపత్రి లేకపోవడం. దయచేసి ఈ నిధులు కేటాయించాల్సిందిగా నేను కొంత 3-4 కోట్లు సిఎస్ఆర్ని తీసుకొస్తున్నాను అధ్యక్ష. మిగతా డబ్బులు ప్రభుత్వం నుంచి కేటాయించి దాన్ని అట్లీస్ట్ 50 బెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వెంకటరావు గారు, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ, ఇది దాదాపు 2009 నుంచి ఉంది అధ్యక్ష. నేను తప్పుకోకుండా ఇటీవల వారు వెంకటరావు గారిని కలిశారని చెప్పేసి కూడా నాకు తెలియవచ్చింది. తప్పుకోకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఐఎన్పిఆర్ కూడా నేనే చూస్తున్నా కాబట్టి ఐఎన్పిఆర్ రివ్యూ మీటింగ్స్లో కూడా ఈ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల పట్ల వారు చాలా సానుభూతితో ఉన్నారు. వారికి ఏదైతే ఇంత గతంలో జీవోలు ఇష్యూ చేయబడినాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మరి తప్పకోకుండా జర్నలిస్టులకి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వారి స్థాయిని బట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఎల్ఐజీ వాళ్ళకి ఆ పథకాలను వినియోగించుకుని, అంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అని కేంద్ర ప్రభుత్వం అటువంటి పథకాలను ఉపయోగించి మరి వెంకటరావు గారితో సంప్రదించి ఈ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ వెంకట్రావు గారు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది, దానికి 30 బెడ్లని 50 బెడ్లకి పెంచి అప్గ్రేడ్ చేయాల్సిందిగా వారు కోరారు. ఖచ్చితంగా, ఎందుకంటే దీనికి రికరింగ్ ఎక్స్పెండిచర్ కోసము, నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ కోసం ఫైనాన్స్ కంకరెన్స్ ఉంది కాబట్టి మీరు సూచన మేరకు దీన్ని ఫైనాన్స్ ఆర్థిక శాఖకు పంపించి ఖచ్చితంగా వాటిని మంజూరు చేయడానికి మా వైపు నుంచి ప్రయత్నం చేస్తాం.